మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం. ముంచెత్తిన వాన, హైదరాబాద్ లో 2.5 గంటల పాటు కుండపోత, రోడ్లన్నీ జలమయం, గంటల కొద్దిగా ట్రాఫిక్ జామ్, పలు చోట్లలో విరిగిన చెట్లు, కొన్ని చోట్లల్లా వరదల్లో మునిగిన వాహనాలు, జిల్లాల్లోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా వెల్లండలో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం, పిడుగులు పడి సిరిసిల్లలో 2, రంగారెడ్డి జిల్లాలో 1 మృతి. మరో 5 రోజులు వానలు, అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ అంటూ వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. మొత్తం మీద 2.5 గంటల పాటు వర్షం హైదరాబాద్ లో పడితే అతలాకుతలమైంది అంటూ వార్త చేసింది. మలక్పేట్ భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ జామ్, హైదరాబాద్ కృష్ణానగర్ లో వాటర్స్ అంటూ ఇట్లా వార్త చేసింది. అలర్ట్ గా ఉండండి సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచన. సెక్రటరేట్ నుంచి అన్ని విభాగాల అధికారులతో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు స్పందించిండ్రు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడండి అంటూ అన్ని విభాగాల అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు వార్త. రాష్ట్రంలో భూముల విలువ రెవెన్యూపై ఉన్నత స్థాయి సమీక్షలో సూత్రప్రాయంగా నిర్ణయించిన సీఎం రేవంత్ అంటూ వార్త చేసింది. వాస్తవ అమ్మకాలు కొనుగోళ్లకు తగ్గట్టు మార్కెట్ వాల్యూకు సవరణలుండాలి. ఎక్కడికక్కడే భూముల విలువలు పెంచాలో నిర్ధారించండి. స్టాంప్ డ్యూటీ పెంచాలా తగ్గించాలా అనే దానిపైన స్టడీ చేయండి. జిఎస్టి ఎగవేతలు, అక్రమ మద్యం అరికట్టండి. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా రాబడి వచ్చేలా మంత్లీ టార్గెట్స్ ఉండాలని ఆదేశం అంటూ వార్త వేసింది. మొత్తం మీద రెవెన్యూ ఉన్నత స్థాయి సమీక్షలో సూత్రప్రాయంగా నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్త వేసింది. మొత్తం మీద రాష్ట్రంలో భూముల విలువ పెంపు అంటూ వార్త ఇది. టార్గెట్ 40,000 కోట్లు, రుణమాఫీపై రైతు భరోసా నిధుల సర్దుబాటుకు ప్రభుత్వం కసరత్తు అంటూ 5వ పేజీలోని వార్త ఇది. 10 ఏళ్లుగా విభజన సమస్యలపై పీఠముడి, గత బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యంతో రాష్ట్రానికి తిప్పలు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఫైల్స్ దులుపుతున్న ఆఫీసర్లు అంటూ వార్త. 10 ఏళ్లుగా విభజన సమస్యలపై ఎక్కడికక్కడనే ఫైల్స్ పెట్టేసి సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ ఒకసారి ఆ విభజన సంబంధించినటువంటి ఫైళ్లను వాటిని దుమ్ము దుడిపి మళ్ళా గాడిలోకి తీసుకొచ్చారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి విడిపోయినప్పుడు ఏ పంపకాలు ఉన్నాయి, ఏం లెక్క ఉన్నాయి, ఎన్ని భవనాలు ఉన్నాయి, అన్ని క్లిస్టర్ క్లియర్ గా ఈ సంవత్సరంలోనే అయిపోవాలి. ఇప్పుడు మనకు రావాల్సిందేదో మనం తీసుకోవాలి, వాళ్ళకి రావాల్సిందేదో వాళ్ళకి తీసుకోవాలి అంటూ క్లారిటీగా రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. 2వ పేజీ నుండి వార్త ఇది. ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు, కేజ్రీవాల్ కు బెయిల్ పై సుప్రీంకోర్టు కామెంట్ అంటూ 9వ పేజీ నుండి వార్త ఇది. బెయిల్ ఇవ్వడానికి సాధారణ తీర్పులా భావించడం లేదన్న అమిత్ షా, వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్లిన లాయర్, తమ తీర్పుపై విశ్లేషణలను స్వాగతిస్తామన్న కోర్టు అంటూ 9వ పేజీలోని వార్త. మొత్తం మీద ఎలాంటి మినహాయింపులు లేకుండా ఆయనకు బెయిల్ ఇచ్చారు అంటూ ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. అమిత్ షా బెయిల్ ఇవ్వడానికి సాధారణ తీర్పులా భావించడం లేదన్న అమిత్ షా, వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్లిన లాయరు, తమ తీరుపై విశ్లేషణలను స్వాగతిస్తామన్న కోర్టు. మొత్తం మీద బీజేపీ వాళ్లకు కంట్లో నలుసుపడ్డట్టుంటున్నది. కేజ్రీవాల్ గారు ప్రచారం చేసినా గానీ ఆయన ప్రజల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నందుకు వాళ్లకు బీజేపీ వాళ్లకు కొద్దిగా నలుసుపడ్డట్టుగా అనిపిస్తున్నట్టు వార్త. కరెంటు లెక్కలపై ఎంక్వైరీ స్పీడప్, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటిఫికేషన్ జారీ అంటూ వార్త వేసింది. 4వ పేజీలోని వార్త ఇది. త్వరలో టీచర్లకు ప్రమోషన్లు అంటూ వార్త వేసింది 2వ పేజీలో. చాలా రోజులైంది ప్రమోషన్లు ఇయ్యాక. పదోన్నతులకు టెట్ అవసరం లేదన్న హైకోర్టు, కోర్టు ఆదేశాల మేరకు ప్రమోషన్లు ఇవ్వాలనే యోచనలో విద్యాశాఖ, ప్రాసెస్ ప్రారంభించేందుకు ఈసీకి లేఖ రాయాలని నిర్ణయం.
పర్మిషన్ ఇవ్వకుంటే ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ప్రక్రియ అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద టీచర్లకు డిఎస్సి వేయడానికి విద్యాశాఖ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందంటూ వార్తలు. ఈ నెల నెలాఖరుకు రాష్ట్రానికి ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన నాంపల్లి కోర్టు. ప్రభాకర్ రావు ఎప్పుడొచ్చినా అరెస్ట్ ఖాయమన్న పోలీసులు అంటూ 4వ పేజీలోని వార్త. ఇది ప్రభాకర్ రావుకు ఫోన్ ట్యాపింగ్ విషయం. ఇది అప్పుడున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు చెప్పకుండా ఏమి పోలీస్ డిపార్ట్మెంట్ చేయది. అప్పుడున్నటువంటి హోంమంత్రి, అప్పుడున్నటువంటి సీఎం వీళ్ళిద్దరి ప్రమేయం లేకుండా ఆయన ఏం చేయలేడు అంటూ ఇంతకు ముందే గతంలో కూడా ఆయన చెప్పిండు. ఇప్పుడు కూడా వచ్చిన తర్వాత ఆ విషయం ఏదో బయటపడే అవకాశాలు ఉంటాయి. అతను విదేశాల నుంచి రాగానే ఫస్ట్ అరెస్ట్ వారెంట్ అతని పైన ఉంది కాబట్టి రాగానే అరెస్ట్ చేస్తాం అంటూ పోలీసులు అంటున్నారు. నీతి తప్పి ఉంటే ఉరి తీయండి అంటూ 3వ విషయంతో మ్యాచ్ క్యాన్సిల్, ప్లే ఆఫ్స్ కు హైదరాబాద్ అంటూ వార్త వేసింది. ఇక్కడ తల్లికి తోడుగా ఓ పిల్లగాడి తన్లాట అంటూ వార్త వేసింది. మరోసారి రాష్ట్రాన్ని ముంచెత్తిన వాన, వడ్లు కొనేది ఎప్పుడు, రైతు కోసం బీఆర్ఎస్ రణం అంటూ వార్త వేసింది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సం సృష్టించిన వాన, గ్రేటర్ హైదరాబాద్ లో అతలాకుతలం, ఉరుములు మెరుపులతో ఈదు గాలులు అంటూ వార్త వేసింది. ఇక్కడ రైతన్నకు అండగా బీఆర్ఎస్ అంటూ వార్త. రైతన్నపై లంచం పడగా అంటూ 9వ పేజీలోని వార్త. ఇది మరో రైతు ఆత్మహత్య అంటూ 8వ పేజీలోని వార్త. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుదాం అంటూ రేవంత్ రెడ్డి గారి వార్త వేసింది 3వ పేజీలోని వార్త. ఇది ఈడీ పవర్ కు సుప్రీం కత్తెర అంటూ 7వ పేజీలోని వార్త. ఇది టిఎస్ స్థానంలో టీజీ అంటూ 8వ పేజీలోని వార్త. ఇప్పుడు కొత్త వెహికల్స్ ఏవైనా రిజిస్ట్రేషన్ అయితే టిఎస్ కు బదులుగా టీజీ వస్తుంది అంటూ ప్రభుత్వం. తెలంగాణ వాహన రాష్ట్ర కోడ్ మార్పు, గెజిట్ నోట్ విడుదల చేసిన కేంద్రం అంటూ వార్త వేసింది. ఇక్కడ ఇంతవరకు టీఎస్ గా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ బండ్లకు ఇప్పుడు టీజీగా, ఇప్పుడు కొత్తగా ఏది తీసుకున్న వెహికల్ మనకు టీజీగా వస్తుంది అంటూ వార్త వేసింది. ధర తగ్గనున్న షుగర్ మందులు అంటూ 7వ పేజీలోని వార్త. షుగర్ మందులకు ధర తగ్గుతుందంట 7వ పేజీలోని వార్త. ఇది కోవాక్సిన్ తోను సైడ్ ఎఫెక్ట్స్ అంటూ 7వ పేజీలోని వార్త వేసింది. ఇది కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.